జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, హిందూ బంధువులందరూ కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్తనైతే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఎవరైతే మన ఛానల్కు ఆర్థిక సహకారం అందిస్తున్నారో, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకు సహాయం అందించే వాళ్ళ సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉండాలి. కేవలం అతి కొద్ది మంది మాత్రమే సహకారం అందించేదానికి ముందుకు వస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. మీ శక్తి మేరకు నెలలో ఒకసారి మన ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ బలోపేతానికి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ ఛానల్స్ ఉంటాయి, అలాగే ఈ జిహాదీ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకు మాత్రం కుప్పలు తెప్పలుగా ఫండింగ్ వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళ ఇష్ట ప్రకారం అబద్ధపు వార్తలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మన దేశం కోసం, మన ధర్మం కోసం నిజాయితీగా మనం వార్తలు అందిస్తూ ఉంటే మన వాళ్ళకు చాలా మందికి సాయం చేయడానికి మనసు ఒప్పడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మా ఛానల్కి ఆర్థిక సహకారాన్ని అందించండి. స్క్రీన్ మీద వచ్చేసి QR కోడ్ ఉంటుంది, అలాగే కింద వచ్చేసి గూగుల్ పే, పేటిఎం నెంబర్లు ఉంటాయి. అలాగే కామెంట్ బాక్స్లో మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా మీకు పేమెంట్ చేయడం కుదరకపోతే అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక న్యూస్ విషయానికి వస్తే, ఆనాటి నుంచి ఈ నాటి వరకు హిందువులలో ఐక్యత అనేది ఇప్పటి వరకు కనపడడంలే. ఆ రోజుల్లో మన సామ్రాజ్యాలను పరిపాలించేటువంటి రాజుల మధ్యన ఈ గొడవలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే అధికారం కోసం, సింహాసనం కోసం, రకరకాల కారణాలు. ముఖ్యంగా పృథ్వీరాజ్ చౌహాన్ అలాగే జయచంద్రుడికి మధ్యన ఉన్నటువంటి విభేదాల మూలంగా తురకలు వాటిని చక్కగా ఉపయోగించుకున్నారు. జయచంద్రుడిని తమ వైపుకు తిప్పుకొని ఈ పృథ్వీరాజును ఓడించి ఇక మన భారతదేశంలోకి మొట్టమొదటిసారి అడుగుపెట్టారు. చూడండి, అంటే ఇక్కడ మన బలహీనమైనటువంటి బుద్ధే వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చింది. అర్థమవుతుందా? జయచంద్రుడి ద్వారా పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క బలహీనతలు అలాగే రహస్యాలు తెలుసుకొని జయచంద్రుడి సహాయంతో ఈ పృథ్వీరాజును ఓడించారనమాట. లేదంటే మన పృథ్వీరాజ్ చౌహాన్ దెబ్బకు ఈ తురకలు బుల్లెట్ కూడా దొరకకుండా పారిపోయినాడు. అర్థమవుతుందా? ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ పృథ్వీరాజ్ చౌహాను అదేవిధంగా ఈ జయచంద్రుడు ఇద్దరు కూడా మామ అల్లుళ్ళే. కానీ ఈ జయచంద్రుడు పృథ్వీరాజ్ చౌహాన్ పైన ఉన్నటువంటి కోపంతో బయట నుంచి వచ్చినటువంటి తురకలతో చేతులు కలిపినాడు. చూడండి, పృథ్వీరాజును ఓడించిన తర్వాత ఈ తురకలు జయచంద్రుడికి చేయాల్సిన పని కూడా చేసేశారు. అంటే వాళ్ళు ఏంటంటే కేవలం ఇతని మధ్యలో ఉపయోగపెట్టుకున్నారు. ఆ అవసరం తీరిపింది, తర్వాత ఇతను కూడా చేయాల్సింది చేశారు. అంటే మన హిందువులకు ఎవరిని నమ్మాలా, ఎవరిని దగ్గరికి చేర్చుకోవాలా, మన సామ్రాజ్యాలను ఎలా కాపాడుకోవాలో ఆ రోజుల్లో తెలిసేది కాదు. మన హిందూ రాజుల మధ్య సహకారం కానీ, స్నేహం కానీ, ఐకమత్యం కానీ ఏ మాత్రం కూడా ఉండేటి కాదు. ఉన్నా కూడా ఎక్కడో అరాకొరో, అంతే, చాలా తక్కువ. ఫలితంగానే ఈ తురకలు అలాగే ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు మన దేశాన్ని 600 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. ఇకపోతే ఈ మొఘల్ పాలకుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. అయితే అప్పట్లో నేతాజీ సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎంతో మంది వీరుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం అయితే వచ్చింది. ఇక స్వాతంత్ర్యానంతరం మనల్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం కూడా మన హిందువులను నిట్ట నిలువున చీల్చి పారేసింది. హిందువులను కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా హిందువుల్లో చీలికైతే తీసుకొచ్చింది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. మన దేశంలో హిందువులతో పాటు ముస్లింలు ఉండారు, క్రిస్టియన్లు ఉండారు, సిక్కులు ఉండారు, బౌద్ధులు ఉండారు, జైనులు ఉండారు, పార్సీలు ఉండారు. వీళ్లలో భాషా పరంగా కానీ, కులాల పరంగా కానీ, వర్గాల పరంగా కానీ, ప్రాంతాల పరంగా కానీ విడిపోయింది కేవలం ఒక్క హిందువులు మాత్రమే. సరే, 2013 తర్వాత మన నరేంద్ర మోడీ గారు రంగంలోకి దిగడం, అదే సమయంలో సోషల్ మీడియా కూడా అందుబాటులోకి రావడంతో ఇక హిందువుల్లో మొట్టమొదటిసారి ఈ ఐక్యత అనేది రావడం మొదలైంది. అది విపరీతంగా కాకపోయినప్పటికీ ఏదైనా కొద్దో గొప్ప ఓకే. ఇకపోతే మెల్లగా హిందువులంతా కూడా ఇప్పుడిప్పుడే ఏకమవుతున్నారు. ఇక అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగినాక హిందువులలో ఎప్పుడూ లేనంత చైతన్యం అయితే వచ్చింది. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన మొదటిసారి హిందువులకైతే కలిగింది. హిందువుల్లో వచ్చేటువంటి ఈ ఐక్యతను చూసి భయపడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే ఈ కులగణన అయితే రంగంలోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఈ కులగణన చేయాలని, అలాగే హిందువులకు కులాల వారీగా రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. మీరు వినే ఉంటారు, నేను మన న్యూస్లో కూడా చెప్పిన. చివరికి మన భారతీయ ఆర్మీలో కూడా రిజర్వేషన్స్ ప్రవేశపెట్టాలన్నాడు. ఎవరో తెలిసిన ఈ 56 ఏళ్ల యువనేత. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వీళ్ళు మా దేశాన్ని
అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది. అయినా కూడా ప్రపంచమంతా ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో రిజర్వేషన్ల మూలంగా పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు. ఈ విషయం అమాయక ప్రజలకు తెలియదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ దానికి అంటగాగే మేధావుల ఆటలన్నీ కూడా సాగుతున్నాయి. సరే, మీరు కూడా గమనించే ఉంటారు, ఈ రాహుల్ గాంధీ అబద్ధపు ప్రచారం వల్ల పోయిన సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 99 పార్లమెంటు స్థానాలు వస్తే భారతీయ జనతా పార్టీ 240 స్థానాల దగ్గరే నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ హిందువులలో ఓట్ల చీలిక అనేది స్పష్టంగా కనపడింది. దీంతో ఇక మన దేశంలోని హిందువులను ఏకం చేయడానికి ఒక వ్యక్తి రంగంలోకి దిగినాడు. ఆయన పేరే ఆచార్య ధీరేంద్ర కృష్ణ శాస్త్రి. ఈయనను బాగేశ్వర్ ధామ్ సర్కార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన చెప్పాలంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మధ్యప్రదేశ్లోని బాగేశ్వర్ ధామ్ అనేటటువంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి పీఠాధిపతి. ఆయన ఒక హిందూ ఆధ్యాత్మిక వక్త, పూజారి. అలాగే మన హిందూ గ్రంథాలపైన లోతైనటువంటి అవగాహనకు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఆయన తరచుగా దివ్య దర్బార్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట. ఈ బాగేశ్వర్ ధామ్ సర్కారు మన దేశంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ప్రవచనకారుడు. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ఈ బాగేశ్వర్ ధామ్ బాబాకు అంతకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలే ఉన్నాయి. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండటం విశేషం అనమాట. బాగేశ్వర్ ధామ్ సర్కార్కు లక్షల్లో కాదు కోట్లలో భక్తులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల్లో తీసుకొస్తున్నటువంటి విభజన చూసి తట్టుకోలేనటువంటి మన బాగేశ్వర్ ధామ్ సర్కారు ఇక హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చి ఐకమత్యంగా ఉండేలా చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బాగేశ్వర్ ధామ్ సర్కారు మొత్తంగా 11 పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా 11 సనాతన హిందూ ఐక్యతా పాదయాత్రలు నిర్వహించాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకోవడం ఇక్కడ విశేషం అనమాట. ఈ క్రమంలో ఇప్పటికే మొదటి విడత పాదయాత్రను ఉత్తరప్రదేశ్లో విజయవంతంగా నిర్వహించారు. ఈ పాదయాత్రలో మొత్తంగా 7 లక్షల మంది హిందువులు పాల్గొన్నట్టు ఒక అంచనా అనమాట. ఇక బహిరంగ సభలకు వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉండాలి. ఇకపోతే ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడైనటువంటి సంజయ్ దత్ కూడా ఈ పాదయాత్రలోనే మన బాగేశ్వర్ ధామ్ బాబాను కలిసి మళ్ళీ మన సనాతన ధర్మాన్ని అయితే స్వీకరించాడు. ఇకపోతే ఇప్పుడు మన బాగేశ్వర్ ధామ్ బాబా 2వ విడత సనాతన హిందూ ఐక్యత పాదయాత్రను అయితే చేపట్టినారు. ఈ పాదయాత్రను ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో నిర్వహించున్నారనమాట. ఇందులో భాగంగా ఢిల్లీలోని కరోల్ బాగ్, పటేల్ నగర్, మోతీ నగర్, ఢిల్లీ కంటోన్మెంట్, అలాగే రాజేంద్ర నగర్, న్యూఢిల్లీ, కస్తూరిబా నగర్, మాలవియా నగర్, ఆర్కేపురం, గ్రేటర్ కైలాష్, ఆదర్శ్ నగర్, ఆనంద విహార్ ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. అంటే ఢిల్లీ మొత్తం కూడా పాదయాత్రను చేస్తా ఆ ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ సభలలో ఒక్కొక్క సభకు కనీసంగా 1,00,000 మందికి పైగా ప్రజలైతే హాజరవుతారు. ఈ క్రమంలోనే మన క్రికెటర్లు అయినటువంటి శిఖర్ ధావన్, అలాగే ఉమేష్ యాదవ్ కూడా ఈ సనాతన హిందూ ఏకతా పాదయాత్రలో మన బాగేశ్వర్ ధామ్ సర్కార్తో కలిసి పాల్గొన్నారనమాట. చూడండి, ఆలోచించండి. ఇకపోతే ఈ బహిరంగ సభలలో ప్రసంగిస్తున్నటువంటి మన బాగేశ్వర్ ధామ్ బాబా గారు హిందువుల చరిత్ర గురించి, మనం నష్టపోయేటువంటి మర్యాద గురించి, నష్టపోతున్నటువంటి విషయాల గురించి ఈ సభలలో స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు. అంతేకాకుండా ప్రజల చేత జై సనాతన, హిందూ హిందూ బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేస్తారు. అలాగే ప్రజలను ఉత్తేజపరుస్తారు. మొత్తం మీద దేశంలో హిందువుల ఐకమత్యం కోసం బాగేశ్వర్ ధామ్ బాబా గారు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ పాదయాత్రలు నిర్వహించడం ఇక్కడ విశేషం అనమాట. ఇది మామూలు సాహసం కాదు కదా. ఎందుకంటే మన దేశంలో జిహాదీ శక్తులు ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయో మనకు అందరికి కూడా తెలుసు. మన దేశంలో దేశభక్తుల సంఖ్య అటు ఉంచితే ఈ దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని హిందువుల ఐకమత్యం కోసం ఇంతగా కృషి చేస్తారంటే ఆయనకు పాదాభివందనం చేసినా కూడా తక్కువే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.